అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరున్నది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసలాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయానుకో నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధవాలను కనాలని సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యువాగదు. నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, వేర్ ఇస్ విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడకము, ఆవేశపడకము. ఆవేశపడక ఆనందించబడాలా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చూడ్డానికి పద్ధతి సెటప్ కాస్త బాగానే ఉన్నట్టు ఉంది. వాని ఆయుర్దాయము నేడు రాత్రితో ముగిస్తున్నది. నీవు అంగీకరించినతో వాని శరీరములో నిన్ను ప్రవేశపెట్టడం. మీరు ప్రవేశపెడతారు బాగానే ఉంది, కానీ మనిషి శుభ్రంగా దుఃఖలా ఉన్నాడు. ఈ రాత్రికి రాత్రి అతను ఎందుకు చస్తాడు, ఎలా చస్తాడు? అది వాని లలాట లిఖితము. అతను ఎందులకు ఎటుల సరిపోవునో తెలుసుకునవలయునన్నా నీవు అతని గతమును కొంత చూడవలయు. అర్థమైనది ప్రభు. ఇది కాలగమన పేటిక, ఇది మాయా దర్పణం. ఇందులో చూచినతో గతము తెలియను, భవిష్యత్తు తెలియను. ఇటువంటి బ్రహ్మ సృష్టిలో రెండే రెండు ఉన్నవి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు శశిరేఖకు బహుమానం. మాయాబజార్ సినిమాలో మేము ఎప్పుడు చూసానా మాకు తెలుసు. ఇంకొకసారి ఆ కోత కూర్చావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని బొసేస్తాను. వాడిని ఇంటికి రాని అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు జారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు. దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే, తప్పదు. నేను బాబాయిరా. బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు, బాబాయ్, ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటివు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. పెద్ద పట్టుకుని ఏమిట్రా కొట్టడం? గౌరీ, ఏమిటి వాళ్ళ చేపిడి ఆలోచిస్తున్నావు? హలో, నిన్నే. ఏం లేదు, తమరొక్కరే వేరుశనకాయలన్నీ లాగించేసరిగా. ఉండండి, వేడివేడిగా కాఫీ తెస్తాను. మంచి స్ట్రాంగ్ గా పట్టరా. గౌరీ, ఏమిటి బాబు? నేను నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది?